సూర్యాపేట జిల్లాకే తలమానికంగా నిలవబోతోంది పాలనా సౌధం. 21 ఎకరాల్లో 65 కోట్లతో ప్రభుత్వం నిర్మించిన నూతన కలెక్టరేట్ అందుబాటులోకి రాబోతోంది. అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకున్న కొత్త కలెక్టరేట్ రేపు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కాబోతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు. కొత్తగా ఏర్పడిన జిల్లాలతో పాటు పాత జిల్లాల్లో కలెక్టరేట్లను సమున్నతంగా తీర్చిదిద్దింది ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే నమూనాతో విశాలమైన సహజ వెంటిలేషన్ ఉండేలా జిల్లా పరిపాలనా భవనాలను తీర్చిదిద్దారు. తాజాగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో సమీకృత కలెక్టరేట్ నిర్మాణం పూర్తయింది. పచ్చని చెట్లు, చుట్టూ గ్రీనరీ, విశాలమైన భవనాలు, క్వార్టర్లతో రూపుదిద్దుకుంది. ఈ నెల 20న సూర్యాపేట పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ ఈ కలెక్టరేట్ ను ప్రారంభించనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రెండు 2014 ఎన్నికల సమయంలో సూర్యాపేట జిల్లాను ఏర్పాటు చేస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. అందుకు తగ్గట్టుగా 2016లో కొత్త జిల్లాను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. 2017 అక్టోబర్ 12న కలెక్టరేట్ భవనానికి సీఎం కేసీఆర్ భూమి పూజ చేశారు. మంత్రి జగదీష్ రెడ్డి ప్రత్యేక చొరవతో కలెక్టరేట్ నిర్మాణం శరవేగంగా పూర్తయింది. సూర్యాపేట పట్టణ పరిధిలోని కుడకుడలో 21 ఎకరాల విస్తీర్ణంలో సకల హంగులతో నూతన కలెక్టరేట్ ను నిర్మించారు. 2 అంతస్తుల భవనంలో కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ ఛాంబర్లతో పాటు ఒకే చోట 37 శాఖలు ఉండేలా గదులు కేటాయించారు. రాష్ట్రంలోనే తొలిసారిగా సోలార్ పవర్ తో కార్యాలయాలు నడిచేలా ఏర్పాటు చేశారు. పరిపాలనా భవనంతో పాటు అధికారులకు క్వార్టర్స్ నిర్మించారు. సూర్యాపేట కలెక్టరేట్ నిర్మాణానికి ప్రభుత్వం 65 కోట్లు ఖర్చు చేసింది. పచ్చదనం, గ్రీనరీకి ఎక్కువ ప్రాధాన్యతను కల్పిస్తూ ఆహ్లాదకర వాతావరణం ఉండేలా రూపొందించారు. దివ్యాంగులు, వృద్ధుల సౌలభ్యం కోసం 2 లిఫ్టులు ఏర్పాటు చేశారు. సూర్యాపేట ప్రజలంతా ఎప్పుడెప్పుడా ఆ మహనీయుడు మనకు ఇచ్చినటువంటి ఈ సూర్యాపేట జిల్లాకి ఇచ్చినటువంటి ఇన్ని పెద్ద అభివృద్ధి పథకాలని ఎప్పుడెప్పుడు ఓపెనింగ్ చేసుకోవాలన్న తహతహలాడుతున్నటువంటి సూర్యాపేట జనానికి ఈ నెల 20వ తారీఖు రోజు కేసీఆర్ గారు రాకతోటి ఇంత అద్భుతమైన కలెక్టరేట్ని సూర్యాపేట జిల్లాకు అందించినటువంటి సూర్యాపేట శాసనసభ్యులు జగదీష్ రెడ్డి గారికి మరియు తెలంగాణ రాష్ట్రాన్నే తీసుకొచ్చి మన ప్రజలకి ప్రగతిని అందిస్తున్నటువంటి తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారి రాక కోసం సూర్యాపేట ప్రజలంతా కూడా ఎప్పుడెప్పుడు అని వేచి ఉన్నారు. ఈ యొక్క కలెక్టరేటే కాకుండా ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి ఎస్పీ ఆఫీసును కానివ్వండి, అంతేకాకుండా సూర్యాపేట జిల్లా కేంద్రంలోనే మెడికల్ కాలేజ్ దాదాపుగా 350 కోట్లను వెచ్చించి సూర్యాపేట జిల్లా హెడ్ క్వార్టర్లో మెడికల్ కాలేజ్ అంటే దాదాపుగా ఒక 500 నుంచి 600 మంది డాక్టర్లు ఎప్పుడు నిరంతరం పనిచేసే విధంగా వైద్యాన్ని అందిస్తున్నటువంటి ఈ మన జగదీష్ అన్నకు, కేసీఆర్కి ఎప్పుడు కూడా సూర్యాపేట ప్రజలు రుణపడి ఉంటారు. సూర్యాపేట సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో గదుల కేటాయింపు ప్రక్రియ దాదాపు పూర్తయింది. గ్రౌండ్ ఫ్లోర్ లో కలెక్టర్ ఛాంబర్ తో పాటు 2 అదనపు కలెక్టర్ల ఛాంబర్లు ఏర్పాటు చేశారు. వారి సహాయకులు ఉండేందుకు ప్రత్యేక ఛాంబర్లు, వాటి సమీపంలోనే దాదాపు 650 మంది కూర్చునేలా మీటింగ్ హాళ్లు, 2 వీడియో కాన్ఫరెన్స్ హాళ్లను సిద్ధం చేశారు. వీటితో పాటు గ్రౌండ్ ఫ్లోర్ లో వివిధ శాఖలకు గదులు కేటాయించారు. మొదటి అంతస్తులో జిల్లా మంత్రి ఛాంబర్ను, వారి సిబ్బందికి కూడా ప్రత్యేక ఛాంబర్ను ఏర్పాటు చేశారు. ఉద్యోగుల సంఖ్య ఆధారంగా శాఖలకు గదులు కేటాయించారు. సూర్యాపేట నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలని మరి ప్రారంభించడానికి వచ్చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి మీకు స్వాగతం తెలియజేస్తూ, ముఖ్యంగా సూర్యాపేట జిల్లా సాధకులు, సూర్యాపేట జిల్లా సాధించినటువంటి జగదీష్ రెడ్డి గారి నాయకత్వంలో 60 ఏళ్లుగా లేనటువంటి అభివృద్ధిని 9 సంవత్సరాల కాలంలోనే సూర్యాపేట ముఖ చిత్రాన్ని మార్చేసినటువంటి సందర్భం మనకు కనపడతా ఉంది. సూర్యాపేట ఎక్కడ చూసినా కూడా అభివృద్ధితోటే ఈరోజు జగదీష్ రెడ్డి గారు అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తూ ఉన్నారు. ఒక దిక్కు కలెక్టర్ ఆఫీసు, ఇంకొక దిక్కు మరి ఎస్పీ ఆఫీసు, మరి సూర్యాపేటకు ఎంట్రన్స్లో ఉన్నటువంటి ఒక సూర్యాపేటకే మణిహారంగా ఉన్నటువంటి ఒక మెడికల్ కాలేజీ, అదేవిధంగా సూర్యాపేట నడిబొడ్డులో మరి ఇంటిగ్రేటెడ్ మార్కెట్, భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఒక ఇంటిగ్రేటెడ్ నిర్మాణం, ఎస్టీపీ ప్లాంట్ నిర్మాణం చేయటం. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉద్యోగులు పనిచేసేలా, పచ్చదనం ఉట్టిపడేలా సూర్యాపేట సమీకృత కలెక్టరేట్ లో ఏర్పాటు చేశారు. గ్రీనరీకి దాదాపు 10 ఎకరాల స్థలం పైగా కేటాయించారు. పార్కులను తలపించేలా ల్యాండ్స్కేప్ గార్డెన్లను తయారు చేశారు. కార్యాలయం ప్రాంగణంలో 70 రకాల మొక్కలు నాటారు. భవనానికి ముందు దాదాపు 4 ఎకరాల విస్తీర్ణంలో పచ్చని చెట్లు, పెద్ద జాతీయ జెండాను ఏర్పాటు చేశారు. కలెక్టరేట్ సముదాయంలో నిర్మించిన హెలీప్యాడ్ చుట్టూ సుమారు 4 ఎకరాల స్థలంలో పార్కుని తలపించేలా గ్రీనరీని పెంచారు.
హెలిప్యాడ్ చుట్టూ సూర్యుడి ఆకారంలో మొక్కలు నాటారు. కలెక్టరేట్ భవనం మధ్యలో సెంట్రల్ కోర్టును కూడా పార్కులను తలపించేలా ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలోని 65వ నెంబర్ జాతీయ రహదారి సర్వీస్ రోడ్డు నుంచి కలెక్టరేట్ వరకు వచ్చే 3 కిలోమీటర్ల మేర రోడ్డుకి ఇరువైపులా 3 వరుసలలో మొక్కలు నాటారు. రాష్ట్రంలోనే తొలిసారిగా సూర్యాపేట సమీకృత కలెక్టరేట్ భవనంలో సోలార్ ఎనర్జీ సిస్టమ్ను ఏర్పాటు చేశారు. కలెక్టర్ భవనం పైకప్పుపై 100 కిలోవాట్ల సోలార్ ప్లాంట్ల కోసం 65 లక్షలు ఖర్చు చేసింది ప్రభుత్వం. కలెక్టరేట్ భవనంలోకి ప్రవేశించడానికి 2 మార్గాలను ఏర్పాటు చేశారు. కలెక్టరేట్ చుట్టూ ప్రహరీ, వాకింగ్ ట్రాక్ నిర్మించారు. అత్యాధునిక డ్రైనేజీ సిస్టమ్, వాష్రూమ్లతో పాటు వెయిటింగ్ ఏరియాలో ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. కలెక్టరేట్ కు వచ్చే ప్రజలు, అధికారులు, ఉద్యోగులకు మిషన్ భగీరథ ద్వారా మంచినీటిని అందించనున్నారు. ఇందుకోసం కలెక్టరేట్ సముదాయంలో 1,20,000 లీటర్ల సామర్థ్యం గల ట్యాంకులు నిర్మించారు. వీటికి ఖమ్మం రోడ్డులోని మిషన్ భగీరథ ట్యాంకు నుంచి 86 లక్షల వ్యయంతో ప్రత్యేక పైప్ లైన్ ఏర్పాటు చేశారు.